Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అవుతుంది వీడియో తీయక. ఈరోజు అప్పుడే మార్నింగ్ లేచాను. పూజ అప్పుడే కంప్లీట్ అయింది. బయట తుడిచి ముగ్గేశాను. చూపిస్తాను మీకు. పూజ అప్పుడే కంప్లీట్ అయ్యింది. ఈరోజు ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే వల్ల అప్పుడే మా బావ వెళ్ళిండు ఆఫీస్కి. అప్పుడే వెళ్ళిండు. లక్కీ కూర్చున్నాడు ఇక్కడ. ఈ మధ్య వీడియో తీస్తలేను, బాగా రోజులు అవుతుంది. అప్పుడే టీ పెట్టుకున్నాను. పాలుని టీ పెట్టాను. నైటే కిచెన్ మొత్తం క్లీన్ చేసి పడుకున్నాను. సో అందువల్ల ఇవాళ తొందర పని ఏం లేదు, తొందర తీరింది పని. అత్తమ్మకు గీజర్ వేస్తున్నా, స్నానం చేస్తుందట ఆమె. ఇంకా లక్కీకి స్నానం చేయలేదు. నేను ఇప్పుడే టీ పోసుకున్నాను. టీ తాగుతాను ఫస్ట్. ఈరోజు ఇంకా అత్తమ్మ ఫాస్టింగ్ ఉంటుంది. ఏం కర్రీ చేయాలో ఇంకా తెలియదు నాకు. చూడాలి ఏం చేస్తాను. పోహా చేశాను ఇప్పుడే. లక్కీకి కూడా ఉప్మా చేశాను. ఇది కొంచెం వేడి ఉంది, ఆరడానికని ఇందులో వేసి పెట్టాను. లక్కీకి ఫస్ట్ స్నానం చేపిస్తా. స్నానం చేపించినాక అప్పుడు తినిపిస్తాను. వాటర్ పెట్టాను ఇప్పుడే. వాటర్ పెట్టాను. లక్కీకి అయితే ఫస్ట్ స్నానం చేపిస్తా. స్నానం చేపించిన తర్వాత బయటకు వెళ్ళి తినిపిస్తాను. తింటే గట్ట ఇక్కడ నేను టీవీ చూసుకుంటే తినిపిస్తా, లేకపోతే బయటకు తీసుకెళ్తా. ఇప్పుడే వచ్చాడు ఇటు లక్కీ. హాయ్ చెప్పు. హాయ్ పప్పి. గుడ్ బాయ్ మా లక్కీ, గుడ్ బాయ్. అమ్మా ఏం చెప్తే అది చేస్తాడు కదా. అదేంటిది ఎటు తింటావు నువ్వు? ఎటు తింటావు చెప్పు. అమ్మ తింటావా? ఫస్ట్ స్నానం చేస్తావు. ఎట్లా స్నానం చేస్తావు నువ్వు? స్నానం ఎట్లా అవుతావు చెప్పు. అట్లే అంటాడు, కానీ నేను దాన్ని తింటాడు. ఎంత తింటావు నువ్వు? కొంచెం తిని మళ్ళీ బయటకు ఉంచేస్తాడు. స్నానం చేద్దాం ఫస్ట్. స్నానం చేసినాక తినాలి, సరేనా? తాను చేసినాక తినాలి. ఇప్పుడేంటివా? లక్కీకి స్నానం చేపించాను. తర్వాత టీవీ చూపించుకుంటూ ఉప్మా తినిపిస్తున్నాను.
లక్కీకి జస్ట్ ఇప్పుడే తినిపించాను. నేను కూడా పోహ తెచ్చుకున్నా, అది తింటాను ఇప్పుడు. లక్కీ కొట్టద్దు. ఎవరు కావాలి? ఏడి దాయేడి పిలు. ఈరోజు మధ్యాహ్నం మేము కూలీ మూవీకి వెళ్ళాము, రజనీకాంత్ గారిది. బాగుంది, కాకపోతే థియేటర్లో కొంచెము అది క్లియర్ లేనట్టుంది, అంత సరిగ్గా ఏర్పడలేదు. తర్వాత సినిమా అయిపోయాక లక్కీని తీసుకొని పార్కుకి వెళ్ళాము, కాసేపు ఆడుకుంటాడని. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాము, కాసేపు ఆడుకున్నట్లు. ఎట్లా దాటుదంపా, దాటురి. ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా ఎట్టెత్తాడు. మళ్ళీ మళ్ళీ లక్కీ అటే నడుస్తావా?
హలో అరే ఆడేం పట్టుకుంటున్నాను పార్క్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. వన్ సైడ్ అందరు కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది, వన్ సైడ్ పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ ఉంటుందండి. చాలా బాగుంటుంది ఇది. ఎవ్రీ వీకెండ్స్ అయితే జనాలు చాలా బాగా మంది వస్తారు. ఇక తర్వాత మేము వెళ్ళే దారిలో బేకరీ ఉంటే అక్కడ ఆగి ఒక స్ప్రైట్ కొన్ని తినేటివి తీసుకున్నాము. ఎగ్ పఫ్స్, కర్రీ పఫ్, కొన్ని బింగో, ఇలాంటివి కర్రీలు అండ్ దిల్ పసంద్ ఇంటికి వెళ్ళాము. లక్కీ పడతావు కన్నా వద్దుదా ఇగదా నేను పెడుతుందా దా ఎడదా ఎడ కూర్చుంటావా? తింటావు నువ్వు? ఇప్పుడే కర్రీ కంప్లీట్ అయింది, రైస్ కూడా అవుతుంది. కర్రీ చేశాను, అన్నం అవుతుంది. ఇంకాసేపు అయినాక తింటాం ఇక. అంతే ఈరోజు బ్లాగు. నా బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.